హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. నేను ఈరోజు నైట్ డిన్నర్కి చపాతీస్లోకి ఎగ్ పులుసు చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఆ ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. సో ముందుగా వచ్చేసి ఒక 4 eggs తీసుకున్నాను, బాయిల్ చేసేసుకున్నాను. బాయిల్ చేసేసుకొని పైన పీల్ అంతా తీసేసేసి ఇట్లా చూపించిన విధంగా నేను ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే ఆ పులుసు అనేది ఈ ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందుకని అలా పెట్టేసి ఆ 4 eggsకి పెట్టేసి పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ ఎగ్గులన్నీ దాంట్లోకి ఆయిల్లోకి వేసేసేయండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందుకని ఆయిల్లో ఎగ్గులు వేసేస్తున్నాను 4. ఇవి వేసేసిన తర్వాత అన్ని పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఈ 3 వేసేసుకోవాలి. అన్ని పావు టీ స్పూన్ దాకా వేసేసుకోండి. అన్ని కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఈ 3 వేసేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి ఈ 4 ఎగ్గుల్ని. నేనైతే లైట్గా పైన ఆ లేయర్, ఎగ్ పైన లేయర్ అనేది లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాను. ఎక్కువగా ఉంచితే బాగా గట్టిగా ఉంటుంది కదా. సో నేను లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా అయితే మాకు ఇష్టం అనమాట. సో అందుకని నేను అలాగా లైట్గా టాస్ చేసాను ఎగ్స్ నిన్నిటిని. మంచిగా ఒక పైన లేయర్ బాగా ఫ్రై అయిపోయినంత వరకు ఉంచేసాను అనమాట. ఈ 4 ఎగ్గులను అలాగా తిప్పేస్తూ టాస్ చేశాను. చూడండి, పైన లేయర్ లైట్గా ఫ్రై అయిపోయింది. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుందని నేను ఇలా తీసేసుకుంటాను. సో నెక్స్ట్ అవన్నీ 4 పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ని, పచ్చిమిర్చిని తీసుకొని ఘాటు పెట్టేసి చిన్న ముక్కలుగా చేసేసి వేసేసాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఒక 2 ఆనియన్స్ని, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఎంత వీలైనంత చిన్నవిగా కట్ చేసేసి వేసుకోండి. గ్రేవీ కర్రీకి చాలా బాగుంటుంది. సో అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మంచిగా ఇవన్నీ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోతాయి కదా. సో అందుకని వేసేసి ఇవి ఆనియన్స్ని అన్నిటినీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసేసుకుంటున్నాను. కరివేపాకు వేసేసుకొని మంచిగా ఈ ఆనియన్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఈ ఆనియన్స్ మంచిగా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ టమాటాస్ తీసుకున్నాను. ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఇలా స్లైసెస్గా కట్ చేసేసి వేసేసాను అనమాట. ఈ టమాటాలన్నిటినీ మంచిగా మగ్గించాలి. ఇవి బాగా సాఫ్ట్గా అయిపోయి పేస్ట్ లాగా అయిపోయిన దాకా మనం మగ్గించుకోవాలన్నమాట ఈ టమాటాస్ని. సో ఈ టమాటాస్ అన్నిటిని ఒకసారి కలబెట్టేసేసి మూత పెట్టేసి మనం మగ్గించుకుందాం. చాలా సాఫ్ట్గా మగ్గిపోవాలి. సో ఒక 5-10 మినిట్స్ దాకా మనం మూత పెట్టేసి మగ్గిస్తే అవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, బాగా సాఫ్ట్గా మగ్గిపోయింది. మధ్యలో తీసి కలబెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఒక 10 మినిట్స్ దాకా. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. వేసేసి మళ్ళీ దాని పచ్చి వాసన పోయేంత వరకు కలబెట్టేసాను అనమాట. అండ్ నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసాను. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసాను. ఈ 4 వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. వేసేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాము. ఈ స్పైసెస్ అన్నీ కర్రీగా పట్టేటట్టుగా మొత్తం కలబెట్టేసుకోవాలి. ఇవి కలబెట్టేసేసుకున్న తర్వాత మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో చింతపండు రసం వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నేను ఈ చింతపండు రసాన్ని వేసేసుకున్నాను. అదంతా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకోవాలన్నమాట. కలబెట్టేసుకొని ఎగ్స్ వేసేసేద్దాం. చూడండి, ఈ గ్రేవీ కర్రీలో ఈ ఎగ్స్ అన్నీ 4 పక్కన పెట్టేసుకున్నాం కదా. ఆ 4 ఎగ్స్ అనేవి వేసేసుకుంటున్నాను అనమాట. 4 ఎగ్స్ వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం తర్వాత. ఒకసారి కలబెట్టేసుకుంటే ఈ గ్రేవీ కర్రీ అంతా ఆ ఎగ్లోకి పోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్స్. సో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఆ గ్రేవీ అంతా బాగా తిక్కుగా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒకసారి కలబెట్టేసుకుంటాను.
కలబెట్టేసుకొని ఫైనల్గా మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాము. అదంతా కలబెట్టేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మనం కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాము. కలబెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా బాగా ఈ గ్రేవీ అంతా మగ్గిపోయే విధంగా ఉంచుకోవాలి. మూత తీసి ఒకసారి చూసేద్దాం ఎలా వచ్చిందనేసి. చూడండి, మంచిగా గ్రేవీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట. గ్రేవీ కర్రీ, ఈ ఎగ్ పులుసు కర్రీ అనేది చపాతీస్లోకి, రైస్లోకి, అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్లోకి ట్రై చేసాం, చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకుని తింటే. సో నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే, అంతే, ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. సో మొత్తం ఒకసారి కలబెట్టేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలబెట్టేసేసుకుంటే అయిపోతుంది ఎగ్ పులుసు కర్రీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. కర్రీ అయితే చూడటానికి చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఎగ్ పులుసు కర్రీ చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చపాతీస్లోకి, రైస్లోకి చాలా బాగుంది. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ కర్రీ ఫ్లేవర్ అంతా ఎగ్లోకి పట్టేసి ఆ ఎగ్ తింటే చాలా బాగుంది టేస్ట్. సో రెడీ అయిపోయిందండి ఎగ్ పులుసు కర్రీ వచ్చేసి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా చాలా సింపుల్గా ఎగ్ పులుసు కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.